2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన గురించి ఈరోజు ప్రజల వంచన పాలన అని చెప్పేసి మీరు ధర్నా చేపట్టడం జరిగింది. ఎట్లా చూస్తారు? నిజంగానే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు వీటికి అభివృద్ధికి నోచుకోలేదా? బేసికలీ ఈ బీజేపీ మహాధర్నా ఉద్దేశం ఏంటంటే 2 ఏళ్లుగా అమలు కాని హామీల కోసం ప్రజావంచన చేశారు వీళ్ళు. అలాంటి కాంగ్రెస్ పాలన నిరసిస్తూ మేము చేస్తున్న ధర్నా ఇది. మీకు తెలుసు గత 2 ఏళ్లుగా ఏమాత్రం ఒక్క ఆర్టీసీ ఫ్రీ బస్ మహిళలకి తప్పితే ఎలాంటి వేరే ఏవి కూడా వాళ్ళు చేయలేదు. ఇందులో వృద్ధులకు ఇచ్చిన ప్రామిస్లు ఉన్నాయి. వృద్ధాప్యపు పింఛన్ 4,000 అన్నారు, అది ఇవ్వలేదు. మహిళలకు అట్లాగే 2,500 అది ఇవ్వలేదు. అలాగే ఆడపిల్లలకి కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి స్కూటీలు అన్నారు, అవి ఇవ్వలేదు. తులం బంగారం అన్నారు, పెళ్లి చేసుకునే అమ్మాయిలకి అది ఇవ్వలేదు. ఇదే కాకుండా మైనారిటీలకి అన్ని వర్గాల వాళ్ళకి రైతులకు ఇచ్చినవి కూడా ఇచ్చేయలేదు. అలాగే ఫ్రీ 200 యూనిట్స్ కరెంట్ అన్నారు, అది అన్ని చోట్ల సక్రమంగా జరగట్లేదు. అలాగే రైతు రుణ హామీ ఉంది, అది కూడా సక్రమంగా జరగలేదు. కొంతవరకు జరిగింది, అసలు జరగలేదని చెప్పట్లేదు, కానీ అది యూనిఫామ్ గా అన్ని చోట్ల జరగట్లేదు. 6 హామీల అమలు ఏదైతే ఇచ్చారో వాళ్ళు అది ఏది చేయలేదు. అంతేకాకుండా యువత కోరుకుంటున్నది ఏంటి? ఉద్యోగాలు మేము సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడ వచ్చాయి 2 లక్షల ఉద్యోగాలు? అలాగే టీచర్స్ కి డిఎస్సి ప్రకటిస్తామన్నారు. డిఎస్సి వాళ్ళు ప్రామిస్ చేసిన నంబర్ ఏంటి, వాళ్ళు ఇస్తున్న నంబర్ ఏంటి? సంబంధం ఉందా? లేదు. పూర్తిగా నిరుద్యోగానికి కారణమే బీజేపీ పార్టీ. గత దాదాపు 12 ఏళ్ల నుంచి బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చేయలేకపోతే కాంగ్రెస్ పార్టీ బలంగా విమర్శిస్తుంది. ఒక నిమిషం, అసలు ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉందా? అధికారంలో లేని పార్టీ ఎలా ఇస్తుంది? అసలు ముందు ప్రామిస్ చేసింది ఎవరు? ప్రామిస్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు. ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ అయిన తర్వాత ఒక మాట, అదే హామీ వరకు వచ్చేటప్పటికి ఇంకొక మాట, ఇలా మాటలు మార్చుకుంటూ వెళ్తున్నారు. 6 నెలల లోపల పిఆర్సీ వేస్తామన్నారు, ఏమైంది? 2 ఏళ్లలో పిఆర్సీ వేసే టైం దొరకలేదా మీకు? అట్లాగే